హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ బిల్ ఎలా కట్టాలో ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా చూస్తున్న వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకండి, మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు. ఈరోజు వీడియో మీరేం చేయాలంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో గూగుల్లో సెర్చ్ చేయండి. APSPDCL అని సెర్చ్ చేయండి. APTC సెర్చ్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. కింద ఒక సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి వెబ్సైట్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక 2 minutes వెయిట్ చేయండి. వెబ్సైట్ తర్వాత వెయిట్ చేయండి, అది మనకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు PBM ఏదో ఉంది వెబ్సైట్. పే బిల్స్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలాగుంటుంది. లోపల ఈ విధంగా వస్తుంది మీకు కూడా. అక్కడ మన పైన ఒక 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళి అది ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా జూమ్ చేయండి. మనకు అక్కడ సర్వీస్ నంబర్ అని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ దగ్గర కరెంట్ బిల్ ఏదుందో ఆ నంబర్ అక్కడ డైల్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే మనకు ఒక నంబర్ వస్తుంది, చెప్తాను వినండి. అక్కడ మనం నంబర్లు ఉన్నాయి కదా, అక్కడనే కింద ఎంటర్ చేయండి ఆ నంబర్స్ ఏమేమి ఉన్నాయో. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మన కరెంట్ బిల్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇక్కడ కరెంట్ బిల్ నంబర్ ఉంటుంది, అలాగే కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉందో అది కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం చూసుకోండి మీరు. అన్నీ చూసిన తర్వాత మనకు ఒకటి రైట్ సైడ్లో ఒకటి ఉంటుంది కార్నర్కి, సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ అని చేయాలి మనము. చూడండి, పేమెంట్ అని వస్తుంది, పేమెంట్ చేయాలి. మీ ఏదైతే ఉందో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా ఉన్నా కానీ దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇది. చూడండి, అట్లే చూస్తుండండి. మీదైతే ఫోన్పే ఏం పేరు ఉందో ఆ పేరు అక్కడ డైల్ చేయండి. చేసిన తర్వాత పే అని వస్తుంది, పే చేసేయండి. ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది పే చేస్తే. చూడండి, చూసినా స్కానర్ వచ్చేసింది. స్కానర్కి ఫోన్పే చేస్తే అయిపోతుంది. ఇట్లా జూమ్ చేసుకొని స్కాన్ చేయండి మీరు. ఓకే, నేనైతే స్క్రీన్ షాట్ ఇచ్చేసిన. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పోయింది, ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్కానర్ ఉంది కదా అక్కడ పైన, ఆ స్కానర్ ఓపెన్ చేసి మీరు ఏదైతే ఫోన్పే ఫోటో తీసుకున్నారో అక్కడ ఫోటో ఉంది చూడండి ఫస్ట్లో, ఆ ఫోటో క్లిక్ చేయండి. అమౌంట్ వచ్చింది కదా అందండి అక్కడ అమౌంట్. ఫోన్పే స్కాన్ పే నేమ్ ఉంది కదా అక్కడ, ఆ నేమ్కి ఫోన్పే చేసేయండి డబ్బులు. చేసిన తర్వాత మీ పిన్ నెంబర్ ఏదైతే ఉందో పిన్ నెంబర్ కొట్టేసినాక అయిపోయింది. మీ కరెంట్ బిల్ ఈజ్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఫోన్పే అయిపోయింది. చూసినారా? అక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని అది వాళ్ళకు పెట్టేసేయండి. వీడియో లేదు కానీ నేను మీకు చెప్తున్నా, వాళ్ళు నమ్మకపోతే మీరు వాళ్ళకి ఫోన్పే చేసి పెట్టండి. మీ ఎవరెవరికో కరెంట్ బిల్ కడుతున్నారు కదా, ఆ కరెంట్ బిల్ స్క్రీన్ షాట్ వచ్చి వాళ్ళకి పెట్టండి. చూడండి, నేను తీసి పెడుతున్నాను. చూడండి మొత్తం వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్. నేను తీసేసుకున్న స్క్రీన్ షాట్, బ్యాక్ వెళ్ళిన. ఇది నా వీడియో అయితే ఇది లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్క హెల్ప్.